వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. ఈరోజు వాట్సాప్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ కొనసాగుతుంది. గత సంవత్సరంన్నర నుండి వాట్సాప్ కేంద్ర ప్రభుత్వం నువ్వా నేనా అన్నట్టుగా పలు అంశాల మీద పోటాపోటీగా వ్యవహరిస్తున్నటువంటి అంశం తెలిసింది. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కినటువంటి వాట్సాప్ ఒక్కసారిగా వాళ్లకున్నటువంటి సమస్యలన్నీ ఢిల్లీ హైకోర్టు సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక సపరేట్ పిటిషన్ ద్వారా వాట్సాప్ యొక్క ట్రేసబిలిటీ రైట్స్ని ఇవ్వకపోవడాన్ని ఛాలెంజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కనుగొంటాం. మనతో పాటు దేశంలోనే అత్యధిక సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కేసెస్ని డీల్ చేసినటువంటి పవన్ దుగ్గల్ గారు లైవ్ డిబేట్లో పాల్గొంటారు. అనిల్ రచమల్ల గారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, అదేవిధంగా ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు ప్రొఫెసర్ ఇన్ లా ఉస్మానియా యూనివర్సిటీ అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఫాదర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటని చెప్పి జీబీ రెడ్డి గారిని పిలుస్తారు. ఈజ్ అ వెల్ అక్విటెడ్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ది కేసెస్. జీబీ రెడ్డి గారు, మీ నుండి ప్రారంభిద్దాం. ఓకే ఓకే నమస్కారం సార్. ఇది కొద్దిగా మీరు కొద్దిగా వెనక్కి జరిగి కూర్చోండి స్క్రీన్లో కరెక్ట్గా. ఇంకా కొద్దిగా వెనక్కి. ఓకే. అసలుకు కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్కు ఉన్నటువంటి గొడవ ఏంటి సార్? అసలుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000 ప్రకారము సెక్షన్ 79లో ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాళ్లకు సాధారణంగా కొన్ని రకాల అంశాల మీద మినహాయింపులు ఉన్నాయి. లయబిలిటీ లేదు. వాళ్ళు కొన్ని చర్యలకు వాళ్లకు బాధ్యులు కాదు. వాళ్ళు అంటే వాళ్ళ మాధ్యమం ద్వారా ఎవరైతే ఈ సంకేతాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ పంపిస్తే ఇంటర్మీడియరీస్ అనొచ్చు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ అనొచ్చు, సాధారణంగా వీళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. అయితే దానికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వడం ఈ మధ్య చేశారు. దాంట్లో ఏంటంటే ఒకవేళ అది సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, దేశ భద్రత గురించి కానీ మిగతా వాటి గురించి కానీ అట్లాంటి సమాచారం అనేది పంపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళని బాధ్యులను చేయొచ్చు అనేది ఒక అంశం. అప్పుడు జనరల్గా ఏంటంటే ఈ రైట్ టు ప్రైవసీ అంటే ఏకాంతపు హక్కు ఏదైతే ఉందో దీనికి భంగం కలుగుతుంది. ఎందుకంటే మనం వీళ్ళను నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ను మనం బాధ్యులను చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి కార్పొరేట్ లాస్ లో ఒక ఇది ఉంటుందండి, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అంటాం. అంటే జనరల్ గా ఎక్కడ కంపెనీని బాధ్యులు కాకుండా ఏ వ్యక్తి నుంచి ఈ మూలాలు ప్రారంభిస్తారో ఆ వ్యక్తిని మనం ట్రేస్ చేయొచ్చు. మీరు అన్నట్టు ట్రేసబిలిటీ అంటే అదే. అట్లాంటప్పుడు చేసినప్పుడు వాళ్ళను క్రిమినల్ గా బాధ్యులు చేయొచ్చు అనేది ఒక అంశం. అయితే వాట్సాప్ వాదన ఏంటంటే మేము అంత ఎన్క్రిప్షన్ చేస్తా ఉన్నాము టెక్నికల్ గా, అప్పుడు మాకు ఈ పంపే వాళ్ళు లేకపోతే తీసుకునే వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు ఏమి మేము పంపుతున్నాం అనేది మాకే తెలీదు. అట్లాంటప్పుడు వాళ్ళని మనం ట్రేస్ చేసినప్పుడు వాళ్ళ ఏకాంత హక్కుకు భంగం కలుగుతుంది. ఇది రైట్ టు ప్రైవసీ అన్నది ఇప్పుడు ఈ మధ్య 2017 సంవత్సరంలో 9 మంది సభ్యుల ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. కాబట్టి మేము ఈ విషయంలో కాంప్రమైజ్ కాము. ఈ కొత్త రూల్స్ ఏవైతే నోటిఫై చేసినారో అంటే ఒక 3 నెలల కింద పబ్లిష్ చేసినారు ఫిబ్రవరిలో, ఇప్పుడు ఈ 26 నుంచి 3 నెలల తర్వాత మళ్ళీ అమల్లోకి వస్తాయి. ఇవన్నీ మా ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏకాంత హక్కుకు భంగం కలుగుతుంది ఈ రూల్స్ ద్వారా. అందుకోసం అని చెప్పి ఇది మా ప్రాథమిక హక్కులు, వాళ్ళ ప్రాథమిక హక్కులు కాదు, ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ యూజర్స్ వాళ్ళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఢిల్లీ హైకోర్టును సంప్రదించడం జరిగింది. వాళ్ళ ముందు కేసు వేయడం, పిటిషన్ వేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ అన్నారు 2021. ఈ రూల్స్ ని ఒకవేళ అమలు చేస్తే ఇమ్మీడియట్ గా అమలు చేయండి మీరు, సాధ్యమైన త్వరగా ఇమ్మీడియట్లీ అన్నారు. ఇవి అమలు చేస్తే వీళ్ళకి ఏకాంత హక్కు, ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ వాళ్ళు పిటిషన్ వేశారు,
దాని తర్వాత దీని కౌంటర్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఇది వాదన అన్నమాట. ఎస్ జిబిరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గర కోసం అనిల్ గారు, అసలుకు వాట్సాప్కు ఉన్నటువంటి సమస్య ఎందుకంటారంటే అమెరికాలో లేని సమస్య ఇండియాలో ఎందుకు ఉత్పన్నమవుతుంది వాట్సాప్కు? అంటే ఎక్కడ సమస్య లేదండి, మన ఇండియా వాళ్ళకే ఇక్కడ ఇష్యూ ఉన్నది. బేసికలీగా ఇప్పుడు లుక్ అట్ సోషల్ మీడియా అంటే డెఫినెట్ గా వాళ్ళు మనకున్నటువంటి ఫెయిత్ సిస్టమ్స్ కావచ్చు, బిలీఫ్ సిస్టమ్ ఐ మీన్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, లేకపోతే మనకు ఇంటర్నల్ హైరార్కీస్ కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెం అంత మిస్బిహేవింగ్ కూడా జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. సో వాట్ ఎవర్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ ఏదైతే కొత్తగా వచ్చిందో, ఓటీటీ కావచ్చు, ఈవెన్ ప్రెస్ వాళ్ళు కూడా ఉంది అందులో, and all digital media platforms అందరూ కూడా eligible. So everybody is part of it, so everybody gets affected. So keep that in mind. So దీనికి అనుగుణంగా చూసినట్లయితే everybody has accepted. So digital media ethics code లో, digital ethics code లో చూసినట్లయితే nothing nobody has rejected. అంతా కూడా they wanted నోడల్ ఆఫీసర్ కావచ్చు, కంప్లైన్స్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే 24 hours లో ఏమైనా అన్లాఫుల్ కంటెంట్ ఉంటే తీయాలి, మోడస్టీ అండ్ ఏమైనా ఒక అమ్మాయి మీద ఇట్లా డిగ్నిటీగా ఎఫెక్ట్ వస్తే అది కూడా తీయాలి, నీ గ్రీవియన్స్ రీడర్స్ సిస్టమ్ బాగుండాలి. యూ షుడ్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ లో నా అకౌంట్ డిలీట్ చేస్తే వై హ్యావ్ యూ డిలీటెడ్ అని ఇంతకుముందు క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు క్వశ్చన్ చేయగల కెపాసిటీ కానీ కేపబిలిటీ కూడా ఇచ్చింది. సో వీరన్నిటికీ ఏం ప్రాబ్లం లేదు. వాట్ ఎవర్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ద హోల్ ఇష్యూ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ వాట్సాప్, గుర్తుపెట్టుకోవాలి. సో అంటే మాంసం తిని బొక్కలు వాడిని మెండలో వేసి వాడు దొంగ అని చెప్పకూడదు. ఇట్ ఈస్ లార్జ్లీ బెనిఫిటెడ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ ద వాయిస్లెస్ పీపుల్. అది ఒక గొంతు. ఎక్కడ ఇప్పుడు ఏ టీవీ చూసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ టీవీ చూడండి, ఎన్డీటీవీ చూడండి, 10th class స్టూడెంట్ ఆల్సో కెన్ టెల్ విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు అండ్ విచ్ రీజియన్ అండ్ విచ్ కల్ట్ ఇట్ బిలాంగ్స్ టు. సో ఇటువంటి నరేషన్, న్యూస్ నరేషన్, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ సైడ్స్, ప్రాపగెండా కావచ్చు, పర్సెప్షన్ మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యాంగర్ అంతా కూడా, ఈ ఎక్స్ప్రెషన్ అంతా సోషల్ మీడియాలో అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాంట్లో మంచి జరుగుతుందా తప్పు జరుగుతుందా డిఫరెంట్ ఇష్యూ, బట్ ఇట్ ఈస్ వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ పీపుల్. నీ గురించి నెగిటివ్ గా రాశారని చెప్పి ఒక మినిస్టర్ని, లేకపోతే ఎందుకండి యూపీలో చూసినట్లయితే వాడు ఆక్సిజన్ లేదని వాట్సాప్ వీడియో పెడితే వాడి మీద సెడిషన్ ఛార్జెస్ వేస్తారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే E2EE అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఓన్లీ లిజనర్ అండ్ స్పీకర్ విల్ బి ఏబుల్ టు హియర్ దిస్ వాయిస్ అనమాట. అట్లా దీంట్లో మంచి జరగట్లేదంటే అన్ని చోట్ల చెడు మంచి జరుగుతుంది. ఆన్లైన్ ఇస్ నథింగ్ స్పెషల్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. నా ఉద్దేశం యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఫౌండేషన్ ప్రమోటింగ్ ఇంటర్నెట్ డిజిటల్ వెల్నెస్ గురించి మాట్లాడితే నా ఒపీనియన్ ఏంటంటే క్రిమినల్ మైనారిటీ గురించి కామన్ మెజారిటీని ఇబ్బంది పెట్టద్దు. ఇట్ ఈస్ యువర్ బ్యాక్ స్లైడింగ్ ది ఇంటర్నెట్ ఫ్రీడమ్ అండ్ యూఆర్ లేయింగ్ పార్ట్ టువర్డ్స్ అథారిటేరియన్ రూల్. ఒక్కసారి అథారిటేరియన్ రూల్ వచ్చిందంటే దెర్ ఈస్ నో ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ. కనీసం లిమిటెడ్ డెమోక్రసీ అని కూడా అనుకోలేదు. చైనా చూడండి ఎట్లయిపోయిందో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ గివ్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీబడి టు ఎక్స్ప్రెస్. ఆర్టికల్ 19(2) అఫ్ కోర్స్ దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి. యూ ఫైండ్ ఎ మెకానిజం. సో ఇప్పుడున్నటువంటి వాట్సాప్ ఉన్న ప్రాబ్లం మీరు ఫండమెంటల్ గా అప్రోచ్, మీరు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ స్టడీడ్ ప్రాపర్లీ. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది కామన్ పబ్లిక్, ఐ మీన్ నాట్ యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఎట్లా బిల్డ్ అయ్యిందంటే పంపించే వాడికి, రిసీవ్ చేసుకునే వాడికి మాత్రమే ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, మిగతా సార్ అంతా ఎన్క్రిప్ట్ అవుతుంది. ఒక సర్వర్ లో కూడా ఎక్కడ స్టోర్ అవ్వదు. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ట్రేసబిలిటీ చేయమంటుంది. ట్రేసబిలిటీ గారు ఓ చిన్న వెల్కమ్ బ్యాక్ టు మహా న్యూస్ స్పెషల్ డిబేట్. Pawan Duggal sir, welcome to Maha News. Thank you, it's a pleasure. Thank you. Pawan Duggal sir, what is the war between central government and WhatsApp? Well, because WhatsApp is the part of life in India. Why this controversies? Well, the controversy is very, very clear. The controversy is whether WhatsApp wants to go ahead and comply with the Indian law or not. WhatsApp, if you look at it, traditionally has been finding out ways on how not to comply with Indian law. On top of it now, WhatsApp has quickly realized that the government of India has actually now come up with these IT rules 2021, which mandate various compliances to be made by WhatsApp. Now, WhatsApp has gone to the Delhi High Court saying, sir, lot of these compliances are in violation of people's right to privacy. Now, here's a classical case of doublespeak. This is the same company, WhatsApp, that was thrusting its amended privacy policy
down the throats of Indian users without having any kind of a care or caution to the privacy of Indian users way back in January, February, March 2021. And now in May 2021, because they've realized that, look, it's going to be commercially harmful for them, therefore they want to now shoot their entire ammunition from the shoulder of the users, saying that the entire IT rules 2021 are going to violate the privacy of the users. What they're effectively not telling the courts or the people at large is that the government of India is a sovereign government. It has got all the powers to go ahead and perform its sovereign duties for the sovereign governance of the country. So if some cyber criminal uses WhatsApp for the purposes of committing a cybercrime, can we say that both the cyber criminal and WhatsApp have a license that they can continue to hide from the Indian government or Indian law enforcement agencies, and that WhatsApp will not provide information about the said cyber criminal activities to the concerned governmental agencies? Now, WhatsApp is trying to say that, look, the government wants to go ahead and target the privacy of each and every Indian users. Yeah. Nothing can be farther than the truth. Pawan Dugal Sahab, I am very sorry to interrupt you. As per my knowledge, WhatsApp is taking the PL of the Justice case, Puttaswamy's case, for their pleading. How it is differing? See, Justice Puttaswamy's case says that we all have a fundamental right to privacy, because the Supreme Court has read the right to privacy as part of the fundamental right of life under Article 21 of the Constitution. Now, that cannot be deprived except in accordance with procedure established by law. The IT rules 2021 are procedure established by law, because these rules have been actually initiated and gazetted under Section 87(1) and 87(2) of the Information Technology Act 2000, which is a special legislation. Yes. So what the rules are not saying that, look, the government will go after every WhatsApp user or every message identification origin will have to be determined by the government. The government is not saying that. The government is only saying if you're doing any illegal activity that contains to certain parameters that impacts the sovereignty, security, integrity of India, friendly relations with other nations, public order, decency, or to prevent the commission of any offense. On these parameters, if we find that somebody has initiated some message on the social media platform, then the social media platform intermediary can be directed to give only the identification of the origin details of such a message. The government is not even entitled under the IT rules to get the content of the said message. So they only would get an internet protocol address along with date and time, which then they will start using for purposes of further detection, investigation, and prosecution of cyber crimes. So I think the right to privacy is not an absolute one. It can be deprived in accordance with procedure established by law. And if the procedure established by law is ultimately aimed to go ahead and nab cyber criminals, then that procedure of law cannot be argued to be in violation of the right to privacy. Yes, WhatsApp is ventilating all this because it's a commercial issue that they want to potentially protect. They know that if the government will have access to their data, then they will have to come up with more compliance costs. They will have to get more people out there. They'll have to put more systems out there. What they're not realizing is that their technology of end-to-end encryption is not a license for people to commit cyber crimes. Similarly, WhatsApp is a mere service provider. It's an intermediary. It should not have any kind of taking sides on any particular issue. And more so, it should not actually be contributing in the direction of hiding the identity of the people who are engaging in any criminal activity. So it's only for a limited purpose that this entire rules have been prepared. But now that the matter is before the Delhi High Court, we'll have to wait and watch in what particular manner the Delhi High Court tries to balance the two conflicting interests of the sovereign government. Pawan Dugal Sahab, how does traceability break end-to-end encryption? Well, WhatsApp is saying that your traceability requirement will break my end-to-end encryption because I'm using end-to-end encryption. I don't know who's generating what. Yes. Because I'm not keeping a track of it because the technology does not allow me to keep a track of it. Therefore, I cannot do such an exercise. If I do such an exercise, then the entire benefit or utility of end-to-end encryption will go for a 6. And the privacy of my users will be impacted. But they have to quickly start realizing that this argument is not likely to hold much water.
If that is the case, then WhatsApp should become the heaven and the go-to destination for all cyber criminals. But that's not the argument. And it's not the argument of WhatsApp that we are going to shield away cyber criminals from governmental authorities. The government is only saying, give us that information. And for that also, the government does not have absolute powers. The government will have to go to a court of competent jurisdiction. Alternatively, the government will have to go to the statutory authority under Section 69A of the Information Technology Act 2000. Those authorities or the courts of law will have to be satisfied that this is a fit case where such an order is required to be passed. Yes, Dugal sir, supplement to your answer, and how does traceability violate the human rights? How WhatsApp is taking the stand, it will be the violation of the human rights? See, please understand, we all have human rights. Yes. But the human rights do not include the right to commit cyber crimes. Yes. So if you are committing a cyber crime, you should not have any expectation that I will continue to argue that I have human rights and that the states or the law enforcement agencies can't come after me. It's only to prevent the misuse of cyberspace that this entire issue of detection, investigation, and prosecution of cyber crimes starts becoming very, very significant. So in this context, I don't see how traceability will impact human rights. Look, in any case, for all the millions of users who are using WhatsApp for legitimate purposes, they don't have to worry at all because they're not doing any activity which is illegal. If they're not even doing any activity which is illegal, where is the question of being afraid from the government because your activity is not in violation of the law? But yes, if you are doing something illegal and then you think you can hide behind the cloak of end-to-end encryption, I think that presumption needs to go. Your fundamental rights as a human being does not mean or does not even include the right to hide behind technology while you continue to perpetuate your illegal activities or criminal intentions. So I don't think there's a connection between traceability and human rights generally, because this traceability is not for the general population. The government of India is not profiling, is not following, monitoring each and every person and each and every message that's going on WhatsApp. It's only going to focus on those messages and only the origin of those messages which are going to be in violation of the law or which will be crimes under the prevailing law, whether it's the Information Technology Act 2000 or the Indian Penal Code. Yeah. Dugal sir, in the year 2018, we had one MOU executed between the WhatsApp and Government of India. Now, what is the problem with WhatsApp? Well, the problem with WhatsApp is that WhatsApp doesn't seem to be complying with Indian law. You look to the website of WhatsApp, it does not even give you an inkling on how it complies with the Information Technology Act 2000 and rules and regulations made thereunder. So WhatsApp cannot be above the process of law, right? So if you are an intermediary, if you're a service provider, the Information Technology Act is very clear. Whether you are physically located in India or not, the moment your services are available on computer systems or mobiles located within the territorial boundaries of India, you become amenable to the Indian cyber law and you are required to comply with the same. But WhatsApp does not comply with the same. WhatsApp wants to unilaterally come up with its amended privacy policy, which is in gross violation of the IT Act and the IT rules, and wants to put a gun on the temple of every Indian WhatsApp user, saying, you better well accept my amended privacy policy, otherwise please get out of my platform. Yes. Now, if that is the kind of a unilateral approach that WhatsApp is adopting, that approach is not warranted nor is supported by any legal frameworks in India. No wonder the Indian government has taken a very strong stand in this regard. Yes. Dugal sir, what is your final opinion on the crisis, whatever is going on now? Whether government will win this battle or WhatsApp will take this issue to the International Court of Justice or international platforms? I don't think this matter is going to the international platform or the International Court of Justice, because at best it details or deals with elements pertaining to the national laws, the internal affairs of India. And that can only be adjudicated within the legal frameworks of the Indian ecosystem. Yes, they have a right to go and challenge the said rules, which they have done under the Delhi High Court. Now, if they are not satisfied with the judgment of the Delhi High Court, I would expect the concerned parties to move to the Supreme Court. And ultimately, Supreme Court should then give us a final determination on what this issue is. Look, here, this is not an adversarial litigation. Here, there is no adversarial interest against both the parties. Both the parties want to uphold the process of law. Both the parties want
that the criminals should not misuse the law. But I think there's a difference in perception on how they are perceiving this particular route has to be potentially followed. And I don't think that there will be complete winners or complete losers. Maybe the judiciary may come up with a more blended, harmonized, golden balance approach of balancing both the conflicting interests of the sovereign government to have the such